నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నేను హైదరాబాద్లోని సైనిక్ పూరిలో గాయత్రి రెడ్డి సిల్క్స్లో ఉన్నాను. మరి ఇక్కడ 18 రకాల పట్టు చీరలు ఉన్నాయి. అలాగే 18 రకాల పట్టు చీరల గురించి అలాగే గాయత్రి గారితో మాట్లాడి ఇక్కడ మరిన్ని డిజైన్స్ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ముందుగా మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. మేడం, చిన్నగా స్టార్ట్ చేసి హైదరాబాద్లో 6 బ్రాంచుల్లో 18 రకాల పట్టు చీరలు అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఇది ఎలా సాధ్యమైంది? యాక్చువల్లీ 18 కూడా కాదు, చెప్పాలంటే ఇంకొక 4-5 కూడా ఉన్నాయి. కాకపోతే ఆ వెరైటీస్ మనకు అంత కంఫర్ట్గా లేవు, అందువల్ల వాటిని అవాయిడ్ చేసాం. సో ఈ 18 వెరైటీస్ నాకు చాలా చాలా నచ్చిన వెరైటీస్. అటు కంఫర్ట్ ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటుంది మనతో ఆ శారీ అనేది. అంటే డ్యూరబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని మనం సెంటిమెంట్గా మనం పెళ్ళిళ్ళకి తీసుకోవడం అలా ఉంటాయి కదా, ఒక మెమరీస్గా పెట్టుకునేటప్పుడు మనకి లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటాం. అందువల్ల లైఫ్ లాంగ్ ఉండాలి, డ్యూరబిలిటీ మనకి మెయిన్, క్వాలిటీ చాలా కంఫర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను టోటల్ 18 వెరైటీస్ ఫిల్టర్ చేశాను. మాకు చూపిస్తారా 18 రకాల పట్టు చీరలు? తప్పకుండా. ఫస్ట్ మనం ఏ శుభకార్యమైనా మనం అనుకునేది కంచిపట్టు అయితే బాగుంటుందని కదా. సో అందుకే ఫస్ట్ నేను కంచిపట్టు చూపిస్తున్నాను. కంచిపట్టులో మెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. అండ్ రేంజ్ వైజ్ కానీ హ్యాండ్లూమ్స్లో స్టార్టింగ్ మనకి హ్యాండ్లూమ్ వచ్చేసరికి 9,000 10,000 నుంచి మనకి దాదాపు 2 lakhs 3 lakhs వరకు వెరైటీస్ ఉంటాయి. సో మనకి ఉప్పాడ ఇలాంటి లైట్ వెయిట్ 5-6,000లో కూడా ఉంటాయి. కానీ అవి మనకి మ్యారేజెస్కి సూట్ అవ్వు. పర్టికులర్ పట్టులో మాత్రం మన కంచిపట్టులో వచ్చేసరికి ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి, మంచి క్వాలిటీ. కలర్ కూడా చాలా బాగుంది, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. నెక్స్ట్ మన అన్నీ కూడా ఇలా రిచ్ పళ్ళు వస్తాయి. సో ఇది కాంట్రాస్ట్ కాకుండా మొత్తం ఒకే కలర్. అంటే కొందరికి కాంట్రాస్ట్ ఇష్టపడని వాళ్ళకి, మొత్తం ఒకే కలర్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. చాలా కంఫర్ట్గా, అంటే ఎక్కడ కూడా మనకి ఆ గట్టిదనం లేకుండా సాఫ్ట్గా నేత అనేది చిక్కగా నేస్తారు. అండ్ మనకి ఎక్కడ కూడా గమ్ పెట్టరు, మెయిన్ అది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ కూడా క్వాలిటీ అనేది కొంచెం కూడా మిస్ అవ్వదు. మ్యారేజ్ అంటే కంపల్సరీ ఒక శారీ అన్నా పింక్ ఉంటుంది, లేదంటే రెడ్ ఉంటుంది. ఇలాంటివి మనకి ఎక్కువ మన అన్ని స్టోర్స్లో కూడా ఈ కలర్స్ ఎక్కువ ఉంటాయి. బోర్డర్ కూడా చాలా బాగుంది, అందంగా ఉంది బోర్డర్ కూడా. మేడం, ఇలా చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయింది మీ బ్రాండ్. సో దీనికి మీరు చేసిన కృషి ఎంతవరకు ఉంది? ఇప్పుడు కలర్ ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు కొంటారు, ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు కొనుక్కుంటారు. ఒకరికి పెద్ద డిజైన్ నచ్చుతుంది, ఒకరికి చిన్న డిజైన్ నచ్చుతుంది. బిగ్ బార్డర్, స్మాల్ బార్డర్, ఎన్నో వెరైటీస్ ఉంటాయి. కానీ అందరికీ కావాల్సిన బేస్ ఏంటి అంటే క్వాలిటీ. సో నేను అది చాలా గట్టిగా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఆ విషయంలో. ఈ రోజుకి కూడా క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడను, అస్సలు. ఇప్పుడు ఇంకో వెరైటీ చూద్దాం మేడం. ఫస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో వెరైటీస్. ఫస్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ వెంకటగిరి. సో వెంకటగిరి పట్టు శారీస్ ఇవన్నీ కూడా కంప్లీట్ డబుల్ వార్పుతో చాలా అంటే చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్. సో ఇంత క్వాలిటీ మనకి కావాలి అంటే ప్రొడక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే పింక్ కాంబినేషన్ ఎక్కువగా మనవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ కాబట్టి ఎక్కువ ప్రొడక్షన్ అనేది కష్టం. దానివల్ల చాలా సెలెక్టెడ్గా కలర్స్ సెలెక్ట్ చేసి ఒక వీవర్కి కంటిన్యూ చేపిస్తూనే ఉంటాం. సో ఇది వచ్చేసరికి మన నారాయణపేట పట్టు. క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత లైట్ వెయిట్లో ఉంటుందో. ఫ్యాబ్రిక్ మెయిన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇక్కత్ పట్టు, మన స్పెషల్ ఇక్కత్ పట్టు. ఇవి కూడా అసలు ఎంత డ్యూరబిలిటీ ఉంటుందో. ఫ్యాబ్రిక్ అనేది ప్యూర్ హ్యాండ్లూమ్లో చాలా బాగా చేస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే మన స్టోర్స్లో ఎక్కువగా ఆల్మోస్ట్ 90% హ్యాండ్లూమే ఉంటుంది.
కొన్ని అంటే ఒక 10% పవర్లూమ్ ఎందుకు అంటే రిటర్న్ గిఫ్ట్కి 4000 5000లో అడుగుతారు, లేదా అలాంటి వాళ్ళ కోసం కొన్ని పెట్టాలి కంపల్సరీ. మిగతా 90% హ్యాండ్లూమే ఉంటుంది. సో వీవర్స్ అంటే మాకు అసలు చెప్పలేని ఇది అనుబంధం వాళ్ళతో. ఇది ఉప్పాడ, చాలా బాగుంది మేడం. కంప్లీట్ కల్నేతలో ఎంత బాగా వీళ్ళు కూడా లైట్ చాలా వెయిట్ లో క్లాసీగా డీసెంట్ గా ఉంది పట్టు. ఎంత బాగా నేస్తారు వీళ్ళు కూడా. నెక్స్ట్ గద్వాల్, గద్వాల్ పట్టు. గద్వాల్ పట్టు. సో ఇవి కూడా మనకి మినిమం 15 years హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మంచి డ్యూరబిలిటీ ఉంటాయి, ప్యూర్ హ్యాండ్లూమ్లో మంచి వెరైటీ, అన్ని డబుల్ వార్ప్లో ఉంటాయి. ఇది వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో అసలు. ఎవరన్నా అసలు దీన్ని పట్టుకుంటే ఒక 100 grams అన్నట్టు ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది, అంటే ఎక్కువ హెవీగా ఉండొద్దు అని హెవీగా ఇష్టపడే లేకుండా వాళ్ళకి ఇలా లైట్ వెయిట్. చాలా. ఇదే పట్టు, ఇది లైట్ వెయిట్ పట్టు, లైట్ వెయిట్ పట్టు. సేమ్ కలర్ వచ్చింది, సేమ్ సెల్ఫ్ లోనే వచ్చింది. ఓకే. మీకు బ్రాండ్ అనేది మామూలుగా రాలేదు, ఎందుకంటే ఇన్ని వెరైటీ ఆఫ్ పట్టు శారీస్, ఎందుకంటే అన్ని షాప్స్లోనూ మనకి ఇన్ని వెరైటీ ఆఫ్ పట్టు అన్ని షాప్స్లోనూ ఇన్ని రకాల పట్టు శారీస్ మనకైతే అవైలబుల్గా ఉండవు. అలాగే సైనిక్ పూరి బ్రాంచ్తో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఇన్ని బ్రాంచెస్ ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే ఇన్ని బ్రాంచెస్, ఒక బ్రాంచ్ తర్వాత ఒక బ్రాంచ్ పెట్టడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది, అలాగే దీనికి ఇది ఎలా పాసిబుల్ అయింది? దాదాపు నేను స్టార్ట్ చేసి 17 years అవుతుంది. సో ఈ 17 yearsలో మేము దాదాపు 12 years మాత్రం ఒకే స్టోర్ ఉంది. కానీ ఈ ఒకే స్టోర్లో నేను నేర్చుకుంది ఏంటంటే హ్యాండ్లూమ్ ఎక్కువ పెట్టడానికి ఒక శారీకి ఒక వెరైటీ చేయించడానికి ఎంతమంది కావాలి వీవర్స్, అండ్ మనకి ఈ ఇన్ని వెరైటీస్కి ఎక్కడెక్కడ ఎంతమందిని గ్యాదర్ చేయాలి, ఇవన్నీ ఒక 12 years నడిచింది. ఈ 12 years తర్వాత మేము ప్రాపర్గా సెట్ చేసుకుని ఆ తర్వాత ఒక స్టోర్ పెట్టడం, ఆ స్టోర్కి కావాల్సిన శారీస్ ఎన్ని, వాటికి ఎంతమంది వీవర్లు వర్క్ చేస్తారు, సప్లై మనకి ఇవ్వగలరా అని అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకో స్టోర్ పెట్టడం ఇలా జరిగింది. సో ఎక్కడ స్టోర్ పెట్టినా మనకి అస్సలు తిరిగే లేదు. రెస్పాన్స్ అనేది ఒక్కొక్క స్టోర్కి బాగా వస్తుంది, మామూలుగా లేదు అసలు. ప్రతిరోజు కూడా అసలు ఎన్ని వెరైటీస్ పెడుతున్నా వచ్చిన వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసిన వెరైటీస్ మళ్ళీ కావాలంటారు, అవేమో దొరకవు. కానీ ఇవి హ్యాండ్లూమ్ అని అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ ఈ స్టోర్లో లేకపోతే ఇంకో స్టోర్కి వెళ్తున్నారు మన స్టోర్కి. అన్ని దగ్గరలో కూడా స్టోర్స్ దానికి తగ్గట్టు వీవర్లని సెట్ చేసుకుని రెడీ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఇంకొక 2 stores ఓపెన్ అవుతున్నాయి నవంబర్లో. హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో కూడా ఇప్పుడు ఈ ఇయర్ లో మీరు స్టార్ట్ చేయబోతున్నారు. నవంబర్లో స్టార్ట్, మోస్ట్లీ నవంబర్ ఎండింగ్ లోపల విజయవాడలో కూడా స్టార్ట్ అవుతుంది. సో విన్నారు కదా, ఇక్కడ హైదరాబాద్ లో లేని వాళ్ళు, విజయవాడ దగ్గర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మేము మిస్ అవుతున్నాము అని మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే విజయవాడలో కూడా నవంబర్లో స్టోర్ ఓపెన్ కాబోతుంది. మీకు నచ్చిన శారీస్ని అయితే మీరు షోరూమ్కి వచ్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పటోలా. ఇది కూడా ఒక ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్. ఇది డబుల్ సైడ్ లాకింగ్ ఉంటుంది. వీవింగ్ అనేది మనకి సాఫ్ట్గా లైట్ వెయిట్లో ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నా మనకి అసలు ఇరిటేషన్ లేకుండా చాలా చాలా బాగుంటుంది. ప్రెజెంట్ ట్రెండ్ ఉంది. మన అన్ని స్టోర్స్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి పటోలాలో. ఇవన్నీ కల్నేతలో మనకి మంచి డబుల్ వార్పు శారీస్ అండి. ఇది వచ్చేసరికి రా మ్యాంగో. అసలు దీని గురించి చెప్పక్కర్లేదు, మన స్టోర్స్లో ఇలా వస్తే అలా అయిపోతూ ఉంటాయి. రా మ్యాంగో అండ్ ప్యూర్ కడ్డీ ఉంటుంది అండ్ డబుల్ వార్పు ఉంటుంది. రా మ్యాంగో చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా బాగుంది, వెరైటీగా ఉంది కాంబినేషన్. సో ఇది వచ్చేసరికి బనారస్ కథాన్. ఇది కంప్లీట్ మనకి వీవింగ్ చేయడానికి వీళ్ళకి మినిమం 15 to 20 days పడుతుంటాయి ఒక్కొక్క వెరైటీ. ఇవి మీనా వర్క్ ఉంటాయి కంప్లీట్. ఇవన్నీ కూడా మీరు చూస్తే అవుట్లైన్స్ అంతా మీనా వర్క్ వస్తుంది. దానివల్ల మనకి ఎక్కువ టైం పడుతుంది. ఈ బార్డర్ కూడా చూసారంటే మొత్తం మీనా వర్క్ కడ్డీ. ఆరెంజ్ కలర్ చాలా బాగుంది పట్టు సారీ. సో ఇది కూడా సెల్ఫే ఉంది, చాలా బాగుంది. సెల్ఫ్ ఉంటుంది. ప్రెజెంట్ మనకి ఎక్కువ మంది సెల్ఫ్ అడుగుతున్నారు. సో సెల్ఫ్లో కంప్లీట్ మీనా వర్క్తో కథాన్ సారీ బనారస్లో
ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ మైసూర్ సిల్క్, ఇది కూడా అసలు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎంత బాగుంటుందో, కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా సరే. ఇది ఈ మైసూర్ సిల్క్ అనగానే మనకు అసలు చిన్నప్పుడైతే అసలు చాలా చాలా పేరుండేది బెన్నీ. సో సేమ్ బెన్నీ ఫ్యాబ్రిక్కే, కాకపోతే ఆ కంపెనీ పేరు ఇప్పుడు లేదు కాబట్టి సేమ్ వీవింగ్, సేమ్ క్వాలిటీ. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. బాగుంది. చిన్నగా అప్పుడప్పుడే శారీస్ కట్టుకునే వాళ్ళకి ఇలాంటి వెరైటీస్ చాలా బాగుంటాయి, కంఫర్ట్ కూడా ఉంటాయి. నెక్స్ట్ పైతని, వీటి గురించి కూడా అసలు చెప్పక్కర్లేదు మన వాళ్ళకి. పైతని శారీస్ అంటే అందరికీ తెలిసిందే, చాలా ఇష్టమైన శారీస్. ట్రెడిషనల్గా చాలా బాగుంటాయి, ట్రెడిషనల్గా ఉంది, చాలా చాలా బాగుంటాయి. ఇలా మునియా వచ్చి కంప్లీట్గా, సో ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం కాబట్టి రా మ్యాంగో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుటాస్ కానీ గడి కానీ అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మంగళగిరి పట్టు. మంగళగిరి పట్టు కలర్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, గాయత్రి రెడ్డి సిల్క్స్ లో ఉన్నాం మనము. అండ్ వెరైటీ ఆఫ్ పట్టు సారీస్ అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్. అండ్ చూడటానికి అంటే చెప్తుంటే ఏంటో అనుకున్నాం, చూస్తుంటుంటే చాలా కలర్ఫుల్గా అండ్ చాలా డీసెంట్గా ఉన్నాయి. లైట్ వెయిట్ ఇష్టపడే వాళ్ళకి లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి. అండ్ పార్టీ వేర్ కావాలనుకున్న వాళ్ళకి, కాంట్రాస్ట్ కావాలన్నా, సెల్ఫ్ కావాలన్నా అన్ని రకాల వెరైటీ పట్టు చీరలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మంచి కలర్ కాంబినేషన్, ఇది చాలా కలర్ చాలా బాగుంది, ఎందుకంటే ఇది రేర్ కదా ఉండడం ఈ కలర్. సో ఇది వచ్చేసరికి కడియల్ శారీ. కడియల్ శారీ ట్రెడిషనల్, ఇది కూడా మనకి డబుల్ వార్పు ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ కానీ మనకి క్వాలిటీ చూడండి ఎలా ఉందో, చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మీనా వర్క్తో విత్ కడియల్. శారీ కూడా చాలా అందంగా ఉంది దగ్గరగా చూడటానికి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ ఖాదీ పట్టు. సో ఇవి కూడా మనకి సింపుల్గా వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ ట్రెడిషనల్ శారీస్, ఎవరికైనా బాగుంటాయి. అండ్ వేసుకునే వాళ్ళు చిన్నవాళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ బ్లౌజెస్ కానీ కొంచెం ఇండో వెస్ట్రన్ మోడల్ అలా చేయించుకోవచ్చు. చూస్తున్నారు కదా, గాయత్రి రెడ్డి సిల్క్స్లోని ప్యూర్ పట్టు శారీస్. అండ్ ఇక్కడ మేడం చెప్పినట్టు 90% హ్యాండ్లూమ్ అండ్ 10% కూడా రిటర్న్ గిఫ్ట్ కోసం కొన్ని జస్ట్ ఒక 10% కూడా ఉండవేమో, పవర్ లూమ్లో కొన్ని ఉంటాయి. మేడం ఇందాక అన్నారు మీరు విజయవాడలో కూడా నవంబర్లో ఓపెన్ చేస్తున్నాము కొత్త స్టోర్ అని చెప్పి. ఆల్రెడీ ఇక్కడ 6 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ అంటే ఏం లేదు, మా వీవర్స్ చెప్పాను కదా, నా సబ్జెక్టు ఓన్లీ వీవర్స్కి నాకు మా ఇద్దరిదే ఎక్కువ వర్క్ ఉంటుంది. సో మిగతా వాళ్ళ గురించి నేను మిగతా మొత్తం మేనేజ్మెంట్ అంతా మా హస్బెండ్, మా అబ్బాయి, మా పాప వీళ్ళందరూ చూసుకుంటారు. సో నా వర్క్ ఏంటంటే వీవర్స్కి చెప్పడం, వీవర్స్ దగ్గర నుంచి కొత్త డిజైన్స్ చేయించుకోవడం, అవన్నీ కూడా మన అన్ని స్టోర్స్లో ఉన్నాయా లేవా చూసుకోవడం, ఇంతవరకే నేను చేస్తాను. మిగతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. రీసెంట్గా మా అమ్మాయి కూడా వీడియోస్ చేస్తుంది, సో చాలా బాగా తన్ని కూడా రిసీవ్ చేసుకున్నారు. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ వల్కలం శారీ. వల్కలం శారీ అంటే అసలు ఏంటి? సో ఇది కూడా ఒక మంచి పట్టు శారీ అమ్మ. వాళ్ళ ట్రెడిషనల్ నేమ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు కదా, ఇక్కత్ అని, పటోలా అని, అలా ఇది కూడా వల్కలం అనేది వాళ్ళ ట్రెడిషనల్ గా వాళ్ళు పెట్టుకున్నది. చాలా ట్రెడిషనల్ గా ఉంది, చాలా బాగుంది. సో ఇవి కూడా మేము చెప్పి పర్టికులర్ గా బ్లౌజ్ కొంచెం ఫ్యాన్సీ ఉండాలి అని ఆల్ ఓవర్ బుట్టాస్, బార్డర్ లేకుండా ఆఫీస్ కి కానీ అలా వేసుకుని వెళ్ళడానికి, అండ్ మంచి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా చెప్పి చేయించాము. సో ఇవి చాలా లైట్ వెయిట్ లో ఎక్సలెంట్ శారీస్ అన్నమాట. మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పార్టీస్ అయినా వేసుకోవచ్చు. ఇవేంటంటే కంప్లీట్ డబుల్ వార్పు ఉంటాయి, మనకి మినిమం 15 years హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో సాముద్రిక పట్టు లైట్ వెయిట్ ఉంటుంది, డబుల్ వార్పు, సేమ్ మంచి జరీ అండ్ కాంట్రాస్ట్ ఉంటాయి ఎక్కువగా. పళ్ళు, బార్డర్ అండ్ బ్లౌజ్ 3 కూడా కాంట్రాస్ట్ ఉంటాయి.
చాలా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎక్కువగా అంటే ఏ రకం పట్టుని కొంటూ ఉంటారు, ఏ రకం పట్టు ఇష్టపడుతూ ఉంటారు? అకేషన్ని బట్టి అన్నీ బాగా సెలెక్ట్ చేసుకుంటారు. కొందరైతే ఒక ఫ్యాషన్గా పట్టే వెరైటీస్ కావాలని అన్నీ గ్యాదర్ చేస్తుంటారు. కానీ ఎక్కువ మంది కంఫర్ట్గా వేసుకోవడానికి ఆఫీస్కి రెగ్యులర్కి ఉప్పాడ తీసుకుంటారు. మా దగ్గర చందేరి పట్టు తీసుకుంటారు. ఇవి ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంటాయి. అండ్ పటోలా కానీ ఉప్పాడ ఇవన్నీ కొంచెం ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండడానికి కంఫర్ట్గా ఉంటాయి. అండ్ అకేషన్ వైజ్ గ్రాండ్గా ఉండాలి చాలా అంటే బనారస్ కానీ కంచిపట్టు కానీ మనకి పైతని బట్టి అంటే తీసుకుంటారు. రిపీటెడ్ గా ఆర్డర్స్ వస్తూ ఉంటే అకేషన్ బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో చాలా వెరైటీగా ఉంది ఇది కూడా. ఇది చందేరి పట్టు. ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోవడానికి ఉప్పాడ అన్నాను, తర్వాత మనకి పటోలా చెప్పాను. అలాగే ఇది కూడా. సో ఇది కూడా నెంబర్ 1 లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ పట్టు, కంఫర్ట్ గా ఉంది, చాలా అంటే ఒక ఎలిగెన్సీ ఉంటుంది. ఈ నేను చెప్పిన ఈ శారీస్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకోవచ్చు. అండ్ కంఫర్ట్ ఎక్కువ, ఒక ఎలిగెన్సీ ఉంటుంది అండ్ కంఫర్ట్ ఎక్కువ. చాలా మంది ఓల్డ్ శారీస్ అంటే అమ్మమ్మ శారీస్ ఇవి తీసుకొని ఆ జరీతో ఇప్పుడు న్యూ ట్రెండ్గా తయారు చేస్తున్నాం శారీస్ అని చెప్పి న్యూస్ అయితే వింటున్నాము. దీని గురించి మీరు చెప్తారా? అంటే ఇక్కడ కూడా అది అవైలబుల్గా ఉందా? ఆ జరీ తీసుకొని అది రాంగ్, 100% రాంగ్. ఎందుకంటే ఒకసారి జరీ రీల్ తీసి శారీలో పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఇంకొక చేయడం అనేది 100% రాంగ్. ఎందుకంటే మీకు కావాలంటే సేమ్ డిజైన్ని మళ్ళీ గ్రాఫ్ చేసుకుని అట్టలు చేయించుకొని మళ్ళీ చేయొచ్చు. కానీ జరీని తీసి ఆ జరీతో చేయడం అనేది రాంగ్ అవ్వదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు సో ఈ బుట్ట ఉందనుకోండి, ఈ బుట్టాకి వెళ్ళే ఏ జరీ అయితే ఏదైతే ఉందో అప్పుడు డౌన్ వెళ్ళేటప్పుడు మొత్తం ఇలా రింకిల్ అవుతుంది. ఓకే. సో దాన్ని తీసి మళ్ళీ ఇంకొక అసలు ఎంత టోటల్ రాంగ్ అది. ఓకే. సో విన్నారు కదా, పాత శారీ జరీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కొత్త శారీగా చేయడానికి ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే ఏ శారీకి ఆ శారీ మళ్ళీ కొత్తగా చేస్తేనే ఆ లుక్ వస్తుంది తప్ప మేడం చెప్పినట్టు ఆ జరీ తీసుకొచ్చి ఇంకో శారీగా చేయడానికి అది ఖచ్చితంగా అది అవ్వదు. అండ్ ఆ లుక్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి చేయొచ్చమ్మా, ఓల్డ్ శారీలో ఏదైతే జరీ క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీ జరీ దొరుకుతుంది, అది తెచ్చుకుని మనం చేసుకోవచ్చు. తప్పిస్తే మనం పాత జరీ తీసి చేయడం అనేది అసలు జరగదు. మ్యామ్, ఆల్ ఓవర్ ఇండియా మీరు వెళ్తా అన్నారు వీవర్ దగ్గరికి. సో కలెక్షన్స్ ఎలా తీసుకుంటారు, మీరు ఎలా తీసుకొస్తారు? నేను అంటే మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళినా నాకు హ్యాండ్లూమ్సే కావాలి కాబట్టి వీవర్స్ దగ్గర ఒక్కొక్క స్టార్టింగ్లో అయితే తమిళనాడు ఒక 20 days ఉన్నాను, తర్వాత మన బనారస్లో 10 days కంప్లీట్ డీటెయిలింగ్. అంటే స్టార్టింగ్ నుంచి వీవర్ యార్న్ దగ్గర నుంచి వాళ్ళు డై చేసే దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ ఎవరిది మంచి క్వాలిటీ ఉందో వాళ్ళ శారీసే మనం తీసుకోవడం, తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి చెప్పి బార్డర్స్ చేంజ్ అయిపోయడం, బుటాస్ చేంజ్ అయిపోయడం, తర్వాత అలా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుని ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ మనం ఏ శారీ చెప్పినా ఏ డిజైన్ చెప్పినా వాళ్ళు హ్యాపీగా చేసేటట్టుగా అందరినీ ఆల్ ఓవర్ ఇండియా సెట్ చేసుకున్నాం. సో అన్ని ప్లేసెస్కి వెళ్తాను. స్టార్టింగ్ ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చేది, ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ 1 day 2 days వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చేస్తే సరిపోతుంది. సో మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే మనకి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఇన్స్టా కావచ్చు, వాట్సాప్ పేజెస్లో కావచ్చు, పట్టు శారీస్ అనేది అంటే మనకి ఒకప్పుడు మనం కొనుక్కోవాలి ఏదైనా డ్రెస్ అంటే షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు, మనకి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఎలా మనం చూసి నచ్చి మనం కొనుక్కుంటాము. సో ఇంత టఫ్ కాంపిటీషన్లో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? కాంపిటీషన్ అనుకున్నప్పుడే మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది, తర్వాత టెన్షన్ వచ్చేస్తుంది, ఇవన్నీ అయిపోతాయి. ఏది వీడియోలు చూస్తాం బయటికి అవన్నీ తెచ్చేయాలనిపిస్తుంది, అవన్నీ పెట్టేయాలనిపిస్తుంది. సో వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగా మూవ్ అవుతున్నాయి అనగానే అవి మనం తేవడం ఇలా జరుగుతుంది. సో ఇవన్నీ నాకు లేదు, ఎందుకంటే నేను ఏది కూడా బయట కాంపిటీషన్గా అస్సలు ఫీల్ అవను. నా పాటికి నేను ఒక ట్రెడిషనల్ వీవింగ్ ఎక్కడెక్కడైతే వీవర్స్ ఉన్నారో ఆ ప్లేసెస్లో వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఈ కలర్స్ చేయండి, నాకు ఈ కలర్స్ కావాలి, ఇవి వద్దు, అలా నేను ట్రెండ్ ప్రతిరోజు సృష్టించుకుంటూ ఉంటాను.
దానివల్ల నేను హ్యాపీ. నేను బయట నేను పట్టించుకోను. అండ్ నా వరకు నేను మనం పెట్టిన వీవర్స్ పోతున్నాయా లేదా నేను అదొక్కటే చూసుకుంటాను. సో కలర్స్ అనేది చాలా మెయిన్. నేను ఎప్పటికప్పుడు కలర్స్ మాత్రం ట్రెండ్ తెస్తూనే ఉంటాను. సో లావెండర్ కూడా నేను ఫస్ట్ 4 years బ్యాక్ బనారస్లో వీవర్కి చెప్పినప్పుడు అతను ఈ శారీ కలర్స్ లావెండర్ చాలా డేంజర్ మేడం, మన స్టోర్లో పెట్టగానే కలర్ పోతుంది, సో అందరూ తీసుకోరు ఇది అని అన్నారు. నేనుండి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో లావెండర్ అనేది అసలు ఒక్క శారీ కూడా లేదు, అలా ఉంది అప్పట్లో ట్రెండ్. సో నాకు లావెండర్ కావాలి. సో లావెండర్ విత్ నాకు ఆరెంజ్ కావాలి, లావెండర్ విత్ మస్టర్డ్ ఎల్లో కావాలి, లావెండర్ విత్ సీ గ్రీన్ కావాలి, ఇలా చెప్పి వాళ్ళతో బలవంతంగా చేయించాను. తర్వాత 1 year తర్వాత వాళ్ళ నోటితోనే వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు ఆ రోజు చెప్పినప్పుడు మేము చాలా భయపడ్డాము, ఏంటి మేడం లావెండర్ చేయమంటున్నారని, కానీ ఈరోజు బనారస్ మొత్తం లావెండర్తో మునిగిపోయింది మేడం, మీ వల్ల ఒక కలర్ ఇంట్రడ్యూస్ అయింది అన్నారు. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. కొన్ని 100 మంది వీవర్స్ వాళ్ళు ఒక మంచి కలర్ వచ్చిందంటే వాళ్ళ శారీస్ త్వరగా సేల్ అవుతాయి, వాళ్ళు హ్యాపీ. ఎప్పుడు రెగ్యులర్ గా ఇవే కలర్స్ కాకుండా డిఫరెంట్ గా మనం ట్రై చేయాలి. సో మనం మార్కెట్ లో లేని కలర్స్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో విన్నారు కదా, గాయత్రి రెడ్డి సిల్క్స్ లోని 18 రకాల పట్టు శారీస్ ని, అలాగే త్వరలో విజయవాడలో నవంబర్ లో కూడా ఇంకో స్టోర్ ఓపెన్ అవ్వబోతుంది. అలాగే 18 రకాల పట్టు శారీస్ అయితే ఇప్పుడు మీరు చూసారు కూడా, అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే మీరు ప్రతి స్టోర్ లోను మీరు విజిట్ చేసి మీకు నచ్చిన పట్టు శారీస్ అయితే మీరు సొంతం చేసుకోండి. మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. చూశారు కదా ఈరోజు నవ్య కార్యక్రమం. మరి ఎక్కడా దొరకని 18 రకాల పట్టు చీరలు అయితే గాయత్రి రెడ్డి సిల్క్స్ లో అన్ని బ్రాంచ్ల్లోనూ అవైలబుల్ గా ఉన్నాయి. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.